మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విధ్వంసం, నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థను చక్కదిద్దుతున్నాం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే మా అజెండా. సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు. 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. కేసీఆర్ అంటే అభివృద్ధి, రేవంత్ అంటే అబద్ధాలు. పనులపై కమిషన్లు, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు. ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఇదే. త్యాగాలకు పేరు కేసీఆర్, ద్రోహులకు కేరాప్ రేవంత్. పదవిని కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కు. బీఆర్ఎస్ రజతోత్సవాల వేళ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం అద్భుతం. హరీష్ రావు. తెలంగాణ భవన్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. కొండా లక్ష్మణ్ బాపూజీని జాతిపితగా ప్రకటించాలి. బాపూజీ చరిత్రను పాఠ్యపుస్తకాలలో పొందుపరచాలి. సామాజిక తెలంగాణ వస్తేనే బాపూజీకి నిజమైన నివాళులు. బాపూజీ జన్మించిన సొంత ప్రాంతం ఆసిఫాబాద్ జిల్లాకు బాపూజీ పేరు పెట్టాలి. రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. బాపూజీ ఫెడరేషన్ కు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన రాపోలు జ్ఞానేశ్వర్. కేసీఆరే మళ్ళీ సీఎం. అభివృద్ధిలో కేసీఆర్ నెంబర్ 1, అబద్ధాలలో రేవంత్ నెంబర్ 1. సంపద సృష్టిలో నాడు తెలంగాణ దేశానికే అక్షయ పాత్ర. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోంది. తెలుగువారి 3వ రాష్ట్రంగా డాలస్ మిమ్మల్ని చూస్తే మనసు పులకరిస్తోంది. ఖండాంతరాలు దాటిన సంస్కృతిని విస్మరించలేదు. డాలస్ బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు, బారాస రజతోత్సవాలు. 3 నెలల బియ్యం 6 సార్లు తూకం, 6 సార్లు తంబు పెడుతున్న ఒక్కో లబ్ధిదారుడు. సన్న బియ్యానికి సర్వర్ కష్టాలు. ఒక్కో కార్డుకు 30 నిమిషాల సమయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి వేరువేరు స్లిప్పులు. రేషన్ దుకాణాల ఎదుట జనం బారులు. గంటల తరబడి వేచి చూస్తూ అసహనం. పౌర సరఫరాల సంస్థ తీరుతో ఇబ్బందులు. ఆశలు ఆకాంక్షలే కాదు, సవాళ్లు ఒకటే. ప్రజల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. భౌగోళికంగా వేరైనా ఒకే తరహా ప్రజాస్వామ్యం. ఖనిజాలు, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రక్షణ, రైల్వేలతో పరస్పర సహకారం. అంతరిక్షంతో పాటు సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంతో కొత్త అవకాశాలు. లాటిన్ అమెరికా దేశాలతో మనం కలిసి పనిచేయవచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పరాగ్వే అధ్యక్షుడి భేటీ. సీనియర్ మంత్రులు, ప్రతినిధి వర్గంతో ప్రత్యేక సమావేశం.